అంటే ఎంబీబీఎస్ అనేది ఎన్ని ఇయర్స్ చదువుకోవాల్సి వస్తుంది? ఆ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? ప్రతి ఒక్క విద్యార్థికి అతి తక్కువ ఖర్చుతో ఎక్కడ ఎంబీబీఎస్ చేయొచ్చు, అతి తక్కువ ఖర్చుతో ఎలా ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇండియాలో పీజీ చేయాలి, లేదంటే వేరే విదేశాల్లో ఎలా మళ్ళీ పీజీ చేయడానికి దానికి కావాల్సిన కోచింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ద్వారా వెళ్ళాలి అనే దానికి ఫస్ట్ థింగ్ నేనేం చెప్తా అంటే, నేను కూడా ఒక డాక్టర్ని కాబట్టి నాకు ఎంతో అవగాహన ఉంది. ఎలాంటి యూనివర్సిటీస్లో చదివితే ఎలాంటి మెడికల్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే క్లినికల్ రొటేషన్స్ కానివ్వండి, ప్రాక్టికల్ ల్యాబ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి ఎక్స్పోజర్ ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రాపర్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయో అలాంటి ఇన్స్టిట్యూట్స్ని మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు జార్జియాకి మీరు తీసుకున్నట్టయితే అక్కడ మంచి కాలేజెస్, చాలా మంచి కాలేజెస్ ఉన్నాయండి. సో దే హ్యావ్ గుడ్ ఎక్విప్మెంట్, క్యాంపస్లోనే మంచి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అండ్ వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్కి, క్లినికల్ రొటేషన్స్, నాన్ క్లినికల్స్కి అన్నిటికి కూడా వాళ్ళ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అనమాట. ఓకే, అలాంటిది నేను ఏ కంట్రీలో చూడలేదు. అంటే దే ఆర్ వెరీ ఫాస్ట్. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా 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 ప్రాపర్గా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ప్రతి స్టూడెంట్కి ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ రివిజన్ చేయడం కానివ్వండి, ఆఫ్టర్ ది క్లాసెస్ వాళ్ళు మళ్ళీ లైబ్రరీస్కి వెళ్ళి అక్కడే చదువుకోవచ్చు, ప్రొఫెసర్ని కలవచ్చు ఇన్ క్యాంపస్లో. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా రెక్టిఫై చేసి మంచిగా అర్థమయ్యేలాగా చెప్పే ప్రొఫెసర్స్ కూడా ఉండడం వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్.